గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్ తెర వెనుక కథల కార్యక్రమానికి స్వాగతం. తెలుగు సినిమా పరిశ్రమలో హాస్యం అంటే ముందుగా గుర్తొచ్చేది బ్రహ్మానందం గారి పేరు. ఎంతమంది కమెడియన్స్ ఉన్నా వారందరిలో కల్లా బ్రహ్మానందం గారి స్థానం ఎప్పటికీ ప్రత్యేకం. అయితే ఇండస్ట్రీలో ఆయన వైభవం గురించి మనం చెప్పుకోవడం కంటే దగ్గర నుంచి చూసిన మనిషి సీనియర్ డైరెక్టర్ కనగల జయకుమార్ గారు ఈరోజు మనతో పాటు ఇండస్ట్రీలో ఉన్నారు. అసలు బ్రహ్మానందం గారి సినీ ప్రయాణం ఎలా జరిగింది, ఆయన వైభవం ఎలా కొనసాగింది, ఇలాంటి తెర వెనుక కథలన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఈ ఎపిసోడ్ మీకు అందరి కోసం ప్రత్యేకంగా. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, బ్రహ్మానందం గారు అంటే ఒక మనిషి రూపం గుర్తొచ్చిన, ఒక మనిషి మాట వినిపించిన, ఒక మనిషి గురించి మాట్లాడుకున్నా నవ్వు వచ్చేసే వ్యక్తి. అవునండి. ఆయన ప్రయాణం, ఆయన వైభవం ఎలా జరిగింది ఇండస్ట్రీ? బ్రహ్మానందం గారు గొప్ప టైమింగ్ సెన్స్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ అండి. సార్, ఆయన కమేడియన్ ఎందుకు అయ్యాడో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన చాలా చదువుకున్నవాడు, తెలుగు సాహిత్యం మీద చాలా పట్టున్నవాడు. సార్, తెలుగు సాహిత్యం గురించి మాట్లాడితే అనర్గళంగా మాట్లాడతాడు. పోతన భాగవతంలో పద్యాలు అనర్గళంగా చదువుతాడు. అంత మేధావి ఇంత కమెడియన్ ఎలాగయ్యాడు అనిపిస్తుంది నాకు. సార్, అంత మేధావి. తర్వాత అండి, ఆయనకి ఈ భౌతిక సమాజాన్ని బాగా స్టడీ చేసి అందులో ఎన్నో విద్యార్థులకి చాలామందికి పాఠాలు చెప్తారు కదా. విద్యార్థులు రకరకాల విద్యార్థులు ఉంటారు, వాళ్ళందరినీ కంట్రోల్ చేసి ఇప్పుడు టీచ్ చేయటం అనేటటువంటిది పెద్ద సమస్య. టీచర్కి స్టూడెంట్స్ కంట్రోల్ చేయటం అనేటటువంటిది ఇప్పట్లో మామూలు విషయం కాదు. సో ఆ విధంగా ఒక అధ్యాపక వృత్తి నుంచి లెక్చరర్గా చేసి, తెలుగు లెక్చరర్గా చేసి, తెలుగు లెక్చరర్ తెలుగు మాస్టర్ అంటే చాలా చులకన భావం. అయినా కూడా తెలుగు పాఠాలు చెప్తూ వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తూ ఒక మంచి ఉపాధ్యాయుడిగా ఇండస్ట్రీకి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఉపాధ్యాయుడిగా ఉంటూనే మిమిక్రీ చేసేవాడు. సినిమాలంటే బాగా ఇంట్రెస్ట్, బాగా మిమిక్రీ చేసేవాడు. ఆ మిమిక్రీ టాలెంట్తోనే వచ్చాడు ఆయన. జంజాల గారి పరిచయం ఎలా జరిగింది సార్? జంజాల గారి దగ్గరికి అక్కడ మొట్టమొదట అదే చిరంజీవి గారిని ఆయన ప్రసన్నం చేసుకోవటం, ఆ మిమిక్రీతోనే ప్రసన్నం చేసుకున్నాడు. చిరంజీవి గారు షూటింగ్ చుట్టానికి వచ్చాడంట. ముందు చిరంజీవి గారు యాక్ట్ చేస్తూ ఉంటే ఈయన యాక్ట్ చేసేస్తున్నాడు. చిరంజీవి గారిని దగ్గర నుంచి చూడటం కదా, సో ఈయనకి డిస్టర్బెన్స్ లాగా ఉంది. వాడు ఎవడ కంటికి ఎదురుగా డిస్టర్బ్ చేస్తున్నాడు, అది దాన్ని విసుక్కున్నాడు ఆయన. అలా విసుక్కున్నటువంటి చిరంజీవి గారు తర్వాత గ్యాప్లో అతన్ని పిలిచి, సార్ నేను ఆర్టిస్ట్ అండి, నేను మిమిక్రీ చేస్తానండి, అది ఇదనంటే, ఏది చెయ్యి మిమిక్రీ చేయండి అంటే మిమిక్రీ చేశాడు. మిమిక్రీ చేసేసరికి అమ్మో వీడి దగ్గర స్పార్క్ ఉందని ఈయన గమనించాడు. గమనించి చిరంజీవి గారిని పట్టుకుంటే మనకి బాగుంటుందని ఆ చిరంజీవి గారిని ఫాలో అయ్యాడు. చిరంజీవి గారి ఖాళీ సమయాల్లో గ్యాప్స్లో ఇతని చేత మిమిక్రీ చేయించుకొని ఎంటర్టైన్ చేయించుకొని ఆ విధంగా చిరంజీవి గారి ఆశ్రయం బాగా సంపాదించాడు. చిరంజీవి గారిని ఒక విధంగా చెప్పాలంటే ఒక పట్టు పరిశ్రమ, సినిమాలో ఉండాల్సినటువంటి పట్టు పరిశ్రమ, ఆ పరిశ్రమ బాగా బ్రహ్మానందం గారు చేశారు. చిరంజీవి గారు కూడా ఆయన్ని ఎంకరేజ్ చేశాడు. సో పెద్ద కమెడియన్ అయిపోయి పెద్ద రికార్డు మేల్ కమెడియన్స్లో దగ్గర 1000 సినిమాలు చేశాడు ఆయన బ్రహ్మానందం గారు. మేల్ కమెడియన్స్లో రికార్డు అది. ఫిమేల్ కమెడియన్స్లో రికార్డు రమాప్రభ 1200 సినిమాలు చేసింది. ఆ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరు. ఆ రికార్డు ఇంకా ఉంది మదనపల్లి దగ్గర, రమాప్రభ గారు. సో ఆ విధంగా చాలా గొప్ప కమెడియన్ అయిపోయాడు. కామెడీ సామ్రాజ్యాన్ని రూల్ చేస్తున్నాడు ఆయన బ్రహ్మానందం గారు. అటువంటి పరిస్థితుల్లో నేను ఈవీవి సత్యనారాయణ గారి దగ్గర తాళి సినిమా చేశాను. తర్వాత మామిడాకుల సినిమా చేశాను నేను. సో మామిడాకుల సినిమాలో ఆయన కాల్ షీట్ కోసం ప్రొడక్షన్ మేనేజర్ అమ్మిరాజ్ అని
అమ్మిరాజు నేను కలిసి బ్రహ్మానందం గారి కోసం ఆయన కాల్ షీట్ కోసం వెళ్ళేవాళ్ళు. సార్ వెళ్ళేసరికి ఫ్లోర్లో పరిస్థితి ఏంటి తెలుసండి, బ్రహ్మానందం గారు కృష్ణ పరమాత్మలాగా ఇలా పండుకున్నాడు. వాళ్ళ ఇంట్లో ఇంట్లో కాదు, ఫ్లోర్లో సెట్లో. షూటింగ్ దగ్గర షూటింగ్ జరుగుతుంటే పక్కన కొంత ప్లేస్ ఉంటుంది కదా సార్ అక్కడ షార్ట్ గ్యాప్లు అనమాట. కృష్ణ పరమాత్మలాగా ఇలా పండుకున్నాడు. పండుకుంటే ఎంఎస్ నారాయణ గారు, ఏవిఎస్, గుండు హనుమంతరావు, ఎల్బి శ్రీరామ్ కమెడియన్స్ అంతా ఈయన పండుకుంటే ఆయన చుట్టూ కూర్చున్నారు. ఓకే. చూసి అమిరాజ్ ప్రొడక్షన్ మేనేజర్ ఏమన్నట్టు తెలుసండి, చూసారా బ్రహ్మానందం కాళ్ళ దగ్గర వీళ్ళట్లా చుట్టూ కూర్చున్నారు, అట్టా వెలుగుతుంది ఈ బ్రహ్మానందం గారి దివ్య అని అన్నాడు. మరి వాళ్ళు స్పోర్టివ్గా కూర్చున్నారు, బ్రహ్మానందం గారిని కాదని దాటి వెళ్ళేటటువంటి సాహసం ఎవరికి లేదు. సార్ కామెడీ సామ్రాజ్యాన్ని రూల్ చేస్తున్నాడు బ్రహ్మానందం గారు. చక్రవర్తి కదా ఆయన, చక్రవర్తి, హాస్య నట చక్రవర్తి. సో అటువంటి పరిస్థితుల్లో ఆయనతో మాట్లాడాము, కాల్ షీట్ తీసుకున్నాము, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత నెమ్మదిగా ఈవి సత్యనారాయణ గారు ఎంఎస్ నారాయణ ఎంకరేజ్ చేశారు. ఈయన్ని ఫస్ట్ ఎంకరేజ్ చేసింది రవిరాజ పెనిశెట్టి. అవును. రుక్మిణి అని ఆ సినిమాలో చిన్న చిన్న వేషం, ఆ రుక్మిణి సినిమాలో అనుకుంటే తాగుబోత వేషం ఇచ్చాడు ఆయన. తాగుబోత చాలా అద్భుతంగా చేశాడు. ఇక తాగుబోతు అద్భుతం వేషం బాగా చేస్తున్నాడని తాగుబోతు వేషాలకే పిలిచారు. అయితే బ్రహ్మానందం గారి గురించి నేను మామిడాకుల కాల్ షీట్ తీసుకొచ్చాను కదా, సో షూటింగ్ అంతా రెడీ చేసుకున్నామండి. నేను ఒక ఆర్టిస్ట్ని రెడీ చేశాను. ఒక ఆర్టిస్ట్ని రెడీ చేస్తే ఈవి సత్యనారాయణ గారు వచ్చారు. ఈవి సత్యనారాయణ గారి కారులోనే బ్రహ్మానందం గారు వచ్చాడు. ఓకే. ఇక్కడ ఒక వేషం ఉందని అదే ఆయనకి ఇన్ఫర్మేషన్ మరి ఎలా తెలిసిందో బ్రహ్మానందం గారికి. ఆయన ఈవివి సత్యనారాయణ గారు బ్రహ్మానందం గారు కారులో దిగారు. కారులో దిగంగానే నన్ను జయకుమార్ అని పిలిచాడు ఈవి గారు. దగ్గరికి వెళ్ళాను. పలానా వేషం ఉంది కదా, అది మీసాల భాస్కర్ చేత వేయించు అని అన్నాడు. మీసాల భాస్కర్ అని తెనాలి. అతనేమో బ్రహ్మానందం గారిని నాకు వేషాలు ఇప్పించమని బతిలాడుతున్నాడు. సో బ్రహ్మానందం గారిని తీసుకెళ్ళి తెనలో బ్రహ్మంగా సన్మానం చేశాడు. అతని అభిమానం చూరుకున్నాడు. ఆయన ద్వారా వేషాలు సంపాదించడం కోసం ఈ విధంగా అనమాట. సో బ్రహ్మానందం గారు చెప్పినటువంటి వ్యక్తికి వేషం ఇవ్వమన్నాడు ఈవి సత్యనారాయణ గారు. నేను ఆల్రెడీ ఆ వేషానికి డైరెక్టర్ గారు వచ్చేసరికి ఆర్టిస్ట్ అందరూ రెడీగా ఉండాలి కదా. ఒక ఆయన చేత మేకప్ వేయించి, ఆ డ్రెస్ వేయించి, ఆ గెటప్ అంతా చేసి ఆయన నుంచా. ఆయన ఎవరు? ఆయన విజయవాడ అండి, గుర్తులేదు పేరు. ఓకే. తాతారావు ఆయన పేరు. ఆయన స్టీల్ ప్లాంట్ మేనేజర్గా కూడా చేశాడు. మంచి ఆర్టిస్ట్ ఆయన. సో తాతారావు ఆయన పేరు. సో ఇప్పుడు ఈ తాతారావు మేకప్, ఈ తాతారావు డ్రెస్ తీసి ఆ మీసాల భాస్కర్ గారికి వేయించాలి. నేను చాలా ఫీల్ అయ్యాను. మాకు మెడ్రాస్ అని కాదు, ఎక్కడైనా రూల్ ఏంటంటే ఒక ఆర్టిస్ట్కి వేషం ఇచ్చిన తర్వాత, డ్రెస్ వేయించిన తర్వాత, మేకప్ వేయించిన తర్వాత తీయకూడదు. అది తీయకూడదు. తీయించామనుకోండి అతను ఎంత బాధపడతాడు ఆర్టిస్టు. తర్వాత అండి తృష్ణలు అంటారే, అన్ని తృష్ణల కన్నా చాలా భయంకరమైన తృష్ణ కళాతృష్ణ. ముఖానికి రంగు వేసుకునేటటువంటి తృష్ణ ఉందే. ఒక ఆర్టిస్ట్ ముఖానికి వారం రోజులు రంగు వేసుకొని 2 రోజులు గ్యాప్ వచ్చిందనుకోండి, వాడు విలవిల ఆడిపోతాడు. ఆర్టిస్ట్కి ఉండేటటువంటి తపన, తృష్ణ అలా ఉంటుంది. సరే డైరెక్టర్ గారు చెప్పారు అంటే బ్రహ్మానందం గారు ఎక్కడ ఏ స్విచ్ వేస్తే ఏ లైట్ వెలగాలో ఆయనకి తెలుసు. పట్టేశాడు ఇండస్ట్రీని. అదే. సో అలాగే రాఘవేంద్రరావు గారిని ఇంప్రెస్ చేశాడు, ఈవివి సత్యనారాయణ గారిని ఇంప్రెస్ చేశాడు, అందరినీ ఇంప్రెస్ చేశాడు. మరి ఆయన యాక్టింగ్, ఆయన రేంజ్ అది కదా సార్ ఆ స్థాయిలో. సో అంత మేధావి ఆయన, అంత తెలివైన వాడు. అయితే ఏమండి సార్ చెప్పండి. సీరియస్ సీన్ చేయటం ఈజీ. సీరియస్ సీన్ డైలాగులు ఏడుపు ముఖం పెట్టి డైలాగ్ చెప్పి నటించడం ఈజీ.
కామెడీ పండించడం చాలా కష్టం. సార్ కామెడీ రాయటం కష్టం, కామెడీ పండించడం కష్టం. పైగా ఆయన మంచి బాగా చదువుని బ్రహ్మానందం గారు. ఆయన తెలుగు సాహిత్యం బాగా చదువుకున్నాడు, ఒక లెక్చరర్గా పనిచేసిన వాడు. సో ఆ నాలెడ్జ్ అంతా పనికొచ్చింది దీనికి, ఆ నాలెడ్జ్ అంతా పనికొచ్చింది. నేను బ్రహ్మానందం గారి దగ్గరికి వెళ్ళి నా మొట్టమొదటి కవితల పుస్తకం కదిలే కలమన కవిత అని, ఆ పుస్తకానికి నాకు మీరు కాస్త ముందు మాట రాయండి అన్న. నేను రాయను అన్నాడు ఆయన. అని అంటే మీరు రాయక్కర్లేదండి, కాస్త చదవండి, 4 కవితలు చదవండి, మీకు మనసు ఓకే అనుకుంటే అప్పుడు రాయండి అని అన్న అని ఆ మొత్తం ఆయనకి ఇచ్చాను. వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత వారం రోజులకు ఫోన్ వచ్చింది. నీ కవితలు చదివానయ్యా, ముందు మాట రాస్తాను రా అని అన్నాడు. అని రాశాడు. ఆయనకి నచ్చాలి, ఆయనకి నచ్చాలి. అంటే హీజ్ అ మ్యాన్ ఆఫ్ టేస్ట్. ఆయనకి ఒక జ్ఞానం ఉంది, ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టు. అండ్ డ్రాయింగ్ కూడా చాలా అద్భుతంగా వేస్తారు. బొమ్మలేస్తాడు ఆయన, చక్కగా బొమ్మలేస్తాడు. ఏమండి, ఏమీ లేకుండా పైకి రానండి. సరే, సినిమాల్లో పట్టు పరిశ్రమ ఉంటే పైకి వస్తాను అనుకుంటావు, నువ్వు పట్టుకుంటే 4 వేషాలు వేస్తావు. ఇప్పుడు నీకు ఆ వేషాల్లో నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటాను కదా నిలబడేది. అవును. మరి లేకపోతే మరి ఇంతమంది కమెడియన్స్ ఉండేటప్పుడు మరి బ్రహ్మానందం గారికి ఎందుకు అంత హైప్ వచ్చింది? సార్ దీనికి సంబంధించిన ఒక ప్రశ్న ఉంది నా దగ్గర. చెప్పండి. అంటే నేను విన్నది, మీలాంటి పెద్దల దగ్గర నుంచి విన్నదే, బ్రహ్మానందం గారు ఒకానొక స్థాయికి వెళ్ళిపోయాక, ఒక స్టార్డమ్ దాటేసాక, ఇండస్ట్రీకి కామెడీకి కేర్ ఆఫ్ అయిన తరువాత అవును గంటకి ₹1,00,000 రెమ్యునరేషన్ తీసుకున్న ఆర్టిస్ట్ అయ్యారంట. నిజమేనా? ఏమంటే ఆయనకి డిమాండ్ వచ్చింది. ఆయనకి డిమాండ్ వచ్చేటప్పుడు డిమాండ్ చేశాడు. నిజమేనా ఈ అమౌంట్? డెఫినెట్గా. ఓకే. చాలామంది చెప్పుకున్న విషయం అది. ఇప్పుడు ఏమవుతుందంటే కొత్త దర్శకులు వచ్చేసారండి. ఇప్పుడు ఆర్జీవి తర్వాత కొత్త దర్శకుల ప్రపంచం వచ్చేసింది. తర్వాత ఆర్జీవి దగ్గర నుంచి వచ్చినటువంటి డైరెక్టర్సే కాకుండా, సో సినిమా మీద ప్యాషన్స్తో కథలు రాసుకొని, సినిమాలు చూసి కథలు రాసుకొని, డైలాగులు రాసుకుని, స్క్రిప్ట్ పట్టుకుని, ప్రాక్టికల్గా దర్శకత్వంలో అనుభవం లేనటువంటి కుర్రాళ్ళు కూడా వచ్చేసారు. సో వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు డైరెక్ట్ చేసేటప్పుడు అటువంటి డైరెక్ట్ కెమెరామెన్ మీద ఆధారపడతాడు. సో కెమెరామెన్ ఏదన్నా గట్టిగా చెప్తే ఇతనికి నచ్చదు. ఈ విధంగా కెమెరామెన్కి డైరెక్టర్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేనటువంటి డైరెక్టర్లు ఉన్నందువల్ల ఈ ఆర్టిస్టుల టైం వేస్ట్ అవుద్ది. ఓకే, అంతే కదా. కాబట్టి గంటకి ₹1,00,000 ఇస్తే నేను చేస్తాను, మీరు ఎన్ని గంటలన్నా వాడుకోండి, నా రేట్ ఇది అని అన్నాడు. సాగింది. తప్పే ఉంది అందులో? ఊరికనే ఇవ్వరు కదా. ఊరికనే ఇవ్వరు కదా. కాబట్టి ఆ విధంగా సాగింది ఆయన వైభవం. అయితే ఇక్కడ ఇంకో చిన్న డౌట్ సార్. ఇందాక మీరే అన్నారు, బ్రహ్మానందం గారు ఇండస్ట్రీని రూల్ చేస్తున్నప్పుడు ఎంఎస్ నారాయణ గారు తర్వాత కాలంలో ఎదుగుతూ వచ్చారు, కొంతమంది అవకాశాలు ఇస్తూ వచ్చారు చెప్పారు. అయితే బ్రహ్మానందం గారి రెమ్యునరేషన్ కానీ లేదా వేరే ఆప్షన్ లేక ఇండస్ట్రీలో బ్రహ్మానందం గారి రెమ్యునరేషన్ అలా పెరిగిపోతుంది అనుకొని కొంతమంది వాంటెడ్గా ఎంఎస్ నారాయణ గారిని డెఫినెట్గా ఇప్పుడు ఒక్క బ్రహ్మానందం గారి వల్ల అన్ని సినిమాలు రావు కదా. కరెక్ట్. కమెడియన్స్ కావాలి, వేరే ఆప్షన్ ఉండాలి. ఇప్పుడు విశ్వనాథ్ గారి సినిమాలో బ్రహ్మానందం గారు లేడు, బాపు గారి సినిమాలో బ్రహ్మానందం లేడు. సో మరి వాళ్ళకి కూడా మరి కమెడియన్స్ కావాలి కదా. అప్పుడు బాపు గారు ఏ వేషాలు వాడుకున్నారు కొన్ని సినిమాల్లో. అలాగా ఒక్క బ్రహ్మానందం గారి వల్ల అన్ని సినిమాలు వర్కౌట్ అవ్వు. తర్వాత బ్రహ్మానందం గారు రేటు పెంచినందువల్ల, ఈయన రూల్ చేస్తున్నందువల్ల, సో కొంతమంది డైరెక్టర్స్ ఏంటంటే ఆల్టర్నేటివ్గా ఇంకా కమెడియన్స్ని తయారు చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ ఎంఎస్ నారాయణ గారిని బాగా లేపారు. ఓకే. అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఈవీవి సత్యనారాయణ గారు. ఈవీవి సత్యనారాయణ గారు పట్టుకుంటే డెఫినెట్గా ఆ కమెడియన్ పైకి రావటం అనేది తథ్యం. ఇంక తిరుగుండదు. ఆయన హస్తం అట్లాంటిది. ఆయన తలుచుకున్నాడంటే చేసేస్తాడు ఆయన.
సో ఆ విధంగా ఇంకా కొంతమంది ప్రొడ్యూసర్లు, డైరెక్టరు, ఎందుకంటే బ్రహ్మానందం గారి కన్నా తక్కువ వస్తాడు, బ్రహ్మానందం గారి కన్నా తగ్గి ఉంటాడు మనిషి. సో కావాలి కదా వీళ్ళకి. అందుకోసమని ఎంఎస్ నారాయణ గారిని మరి బ్రహ్మానందం గారిని భరించలేకో, బ్రహ్మానందం గారి మీద కాస్తో కించిత్ కోపం చేతో, బ్రహ్మానందం గారు దొరక్కో ఇన్ని కారణాలు ఉంటాయి. అవును. ఆ టైంలో ఎంఎస్ నారాయణ గారిని బ్రహ్మాండంగా ఆయన కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్స్ అన్నీ రాసి ప్రత్యేకమైన క్యారెక్టర్స్ సృష్టించి ఆయన మీద పాటలు కూడా పెట్టి అలాగా బ్రహ్మాండంగా పైకెత్తారు. మిగతా కమెడియన్లో బ్రహ్మానందం గారు ఎవరితో బాగుండేవారు? ఎంఎస్ గారితో కాకుండా అందరితో బాగుండేవారు? ఆయనకి బాగా ఇష్టలంటూ ఎవరైనా ఉన్నారా? మళ్ళా ఎంఎస్ నారాయణ మంచి ఫైల్లోకి వచ్చిన తర్వాత మళ్ళా బ్రహ్మానందం గారు ఎంఎస్ నారాయణని వాళ్ళ ఫ్రెండ్షిప్ మళ్ళా నడిచింది. తర్వాత ఎంఎస్ నారాయణ జోకులు కూడా చెప్తుంటాడు ఆయన. అవును. బ్రహ్మానందం గారు అందులో ఏంటంటే ఎల్బి శ్రీరామ్ కూడా ఒక ఇదే కదా. ఎల్బి శ్రీరామ్ గురించి ఒక జోక్ చెప్పాడు ఎంఎస్ నారాయణ గారు. మీ అంత కాంట్రవర్షియల్ మనిషి ఉండడండి అన్నారు. నేను కాంట్రవర్షియలా అని అన్నాడు ఎల్బి శ్రీరామ్ గారు. మరి కాంట్రవర్షియల్ కాకపోవటం ఏంటి? మీ 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 పేరేమో శ్రీరాము, మీ ఇంటి పేరేమో లంక. లంకకి శ్రీరాములకి ఎక్కడ కుదురుద్దండి? ఇంతకన్నా కాంట్రవర్షియల్ ఏముంది? దట్ ఈజ్ ఎల్బి శ్రీరామ్ అన్నాడు. అలాగా చాలా మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అండి. తర్వాత బ్రహ్మానందం గారు మంచి గెటప్ ఏదో తమాషా అయిన గెటప్ వేసుకుని మేకప్ రూమ్లోకి వస్తున్నాడు. ఎంఎస్ నారాయణ గారు మేకప్ వేసుకుంటున్నాడు. మేకప్ వేసుకుంటే ఒరే ఎంఎస్ నా గెటప్ ఎలా ఉంది అని అన్నాడు. బ్రహ్మాండంగా ఉందన్నాడు ఆయన. అదేంట్రా నన్ను చూడకుండానే బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నావు ఏంటంటే, చూడకపోయినా అదే సమాధానం, చూసినా అదే సమాధానం కదా. సో ఆ విధంగా ఆయన జోక్స్ చాలా టైమింగ్, చాలా గమ్మత్తుగా జోక్స్ వేస్తాడని బ్రహ్మానందం గారు ఎంఎస్ నారాయణని మెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. అండ్ బ్రహ్మానందం గారు కూడా కొడుకుని హీరోగా చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేసినట్టున్నారు. చేశారు, అది సఫలం కాలేదు. అదే ఆయన కూడా అన్నాడు, అది డెస్టినీ అండి, ఎవరు ఏమవ్వాలని ఉంటుందో అది వాళ్ళు అవుతారు. నేను ఇలా అవ్వాలని రాసి ఉంది, నేను ఇలా అయ్యాను. సో అలాగే ప్రతి ఒక్కరికి ఒక రాత ఉంటుంది, ఆ రాత ప్రకారమే జరుగుద్ది, అదే విధి అన్నట్టు మాట్లాడాడు ఆయన. అండ్ సెట్స్లో ఫుడ్ కూడా ఆయన చాలా, ఎవరికైనా ఏమైనా ఇష్టమైతే అది వాళ్ళు అడిగితే ఇంట్లో చేసి మరీ తీసుకొస్తారంట బ్రహ్మానందం గారు. ఫుడ్ విషయం అవన్నీ న్యాచురల్గా అందరూ జరిగామనుకోండి. ఆయన బాగా ఫుడ్ ప్రియుడే కానీ వేరే ఆల్కహాల్ అట్లాంటివి ఏమి లేవు. అండ్ ఇది కూడా సార్ కరెక్ట్ మీరు చెప్పింది. 7 తర్వాత అసలు ఇంకా ఎక్కడ కూడా సెట్స్లో సినిమా షూట్ చేయడం కానీ లేదా ఫ్రెండ్స్తో తిరగడం. అవును, ఆఫ్టర్ 6 షూటింగ్ చేయడం ఆయన చేయడం. ఎందుకంటే పడ్డన్నాళ్ళు కష్టాలు పడ్డాడండి, పడ్డన్నాళ్ళు కష్టాలు పడ్డాడు. సో ఒక పేరు వచ్చిన తర్వాత ఆర్థికంగా నిలదొక్కున్నాడు. అప్పుడు కూడా కష్టపడాల్సిన అవసరం ఏముంటుంది? ఇప్పుడు కష్టపడాలి, సంపాదించాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలి. సో మీరు లైఫ్ ఎంజాయ్ చేయకుండా ఎంత కూడబెట్టుకున్నా ఎంత సంపాదించినా వేస్తే కదా. సో మీరు కష్టపడింది మీరు అనుభవించడానికి, మీ బిడ్డలు అనుభవించడానికి. సో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత న్యాచురల్గా ఆ సైకాలజీ ఆ విధంగా వర్కౌట్ అవుద్ది, అందులో తప్పలేదు. బ్రహ్మానందం గారి కెరీర్ మొత్తం మీద చూసుకుంటే స్టార్టింగ్లో మీరు ఇందాక చిరంజీవి గారి ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే జంధ్యాల గారి రోల్ చాలా కీ రోల్ కదా జంధ్యాల గారి సినిమా. అవునవును, ఆయనే చెప్తాడు, జంధ్యాల గారు మా గురువు గారు అని చెప్తాడు. సో ఆహనా పెళ్ళంటలో అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఇచ్చాడు. సో ఆ క్యారెక్టర్తో అరగొండ వేషం అందులో అది బాగా క్లిక్ అయింది. సో అలాగే ప్రతి సినిమాలో జంధ్యాల గారు ఆయనకి వేషం ఇచ్చి ఎంకరేజ్ చేశాడు. సో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎదిగాడండి ఆయన. సో ఆ విషయంలో
ఆయన చదువు కానీ, ఆయన తెలివితేటలు కానీ, ఆయన సమయస్ఫూర్తి కానీ, తర్వాత ఆయన లౌక్యం కానీ అవన్నీ బాగా పనిచేసాయి. అవన్నీ పని చేయబట్టే ఆయన అంతగా ఎదిగాడు. ఇన్ని క్వాలిటీస్ అందరిలో ఉండవు సార్. ఎక్కడో కొంతమందిలోనే ఉంటాయి. దేవుని కూడా చాలా బలంగా నమ్ముతారంట ఆయన మంచి భక్తుడు కూడా. భక్తి ఉంది, విశ్వాసం ఉంది, తర్వాత అన్ని సుగుణాలు ఉన్నాయి. మంచి ఆర్టిస్టు, మంచి టేస్ట్ ఉంది, మంచి చమత్కారి, అన్నీ ఉండబట్టే అంత ఊరికే ఎదుగుతారండి మనుషులు. సార్ 1000 సినిమాలు కమెడియన్గా చేయటం అంటే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సార్. గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ చాలా గొప్ప విషయం. ఆ విధంగా బ్రహ్మానంద గారిని ఎంతైనా మెచ్చుకోవాలి. తర్వాత ఆయన సాహిత్య సభల్లో మాట్లాడినటువంటి ఆ ఉపన్యాసాలు కానీ వింటే బ్రహ్మానందం గారిలో ఉన్న లోతు తెలుస్తుంది మనకి. సార్ ఒక్కొక్క పద్యం, ఒక్కొక్క భారత భాగవతాల్లోని పద్యాలు ఒకసారి పద్యం పాడి దాన్ని విశ్లేషిస్తూ ఉంటాడు. అప్పుడు తెలుస్తుంది ఆయన పైకి కనిపించేటటువంటి కమెడియన్ వేరు, ఆ సాహిత్యంలో ఉండేటటువంటి లోతులు, ఆయన చదువుకున్న లోతులు, అవన్నీ నాలెడ్జి బాగా ఉంటుంది. ఎంతమంది ఉన్నా సరే బ్రహ్మానందం గారి సీరియస్గా మాట్లాడతాడు, మళ్ళా సీరియస్గా మాట్లాడతాడు. కామెడీగా మాట్లాడాల్సి వస్తే కామెడీగా మాట్లాడతాడు. ఒక సభలో కామెడీగా మాట్లాడుతూ మోహన్ బాబు గారిని భలే ఆట పట్టించాడు. సో ఆయన కత్తికి 2 వైపులా పదునే. ఆ 2 వైపులా ఒక పదునైతే హాస్యం, రెండో పదును సాహిత్యం. ఆ సాహిత్యం తాలూకా లోతు ఆయన సభల్లో మాట్లాడేటప్పుడు, సాహిత్య సభల్లో మాట్లాడేటప్పుడు మనకి ప్రస్ఫుటం అవుతుంది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే బ్రహ్మానందం గారిని ఎప్పుడు స్క్రీన్ మీద చూడడము, ఆయన పండించిన హాస్యాన్ని చూసి నవ్వుకోవడం, ఇవి మాత్రమే మాకు తెలుసు. కానీ వెనక సినిమా షూటింగ్ టైంలో కానీ, ఆ ప్రయాణంలో కానీ ఇంత గొప్ప జర్నీ ఉంటుందని కానీ, ఇన్ని విశేషాలు ఉంటాయని మాకు తెలియదు. నిజంగా గొప్ప విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.